సింపుల్ పప్పు రెసిపీ చూపిస్తాను. బ్యాచిలర్స్ అయినా లేదు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈజీగా చేసేస్తారు ఇలా చేస్తే. అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కుక్కర్ తీసుకోండి. అందులో తాలింపు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పోపులు వేసుకోండి. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం తెల్లుల్లిపాయ దంచుకొని, ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. తాలింపంతా మంచిగా వేగిన తర్వాత మీరు ఏదైనా బీరకాయ పప్పు, ఆనపకాయ పప్పు చేయాలంటే ఆ ముక్కలు వేసుకోండి. లేదు అంటే డైరెక్ట్ గా పప్పు వేసేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని అందులో మీకు ఎంత పప్పు కావాలో అంత వాటర్ పోసుకోండి. అందులోనే 2-3 టమాటాలు, పచ్చిమిర్చి, మీ టేస్ట్ కి సరిపడే సాల్ట్, పసుపు, కారం వేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వరకు ఉంచితే మనకు పప్పు రెడీ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా తాలింపు పెట్టే టైం లేకుండా సింపుల్ ప్రాసెస్ లో అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎవరైనా చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందా? ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.